ఓ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఆ పట్టణంలో ఆయన గొప్ప దైవజన్, ఆ దైవజన్ని మీద ఏదో ఒక చెడ్డ ఆర్టికల్ రాయాలని పేపర్లో. ఒకసారి ఒక విలేకరి న్యూస్ పేపర్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ పాస్టర్ గారి మీద ఆర్టికల్ రాయడానికి పేపర్లో ఆదివారం పెద్ద ఆర్టికల్ రాయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగి తెచ్చుకున్నాడు. ఫోన్ చేశాడు పాస్టర్ గారు, ఏ పాస్టరు, నీ మీద నేను ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను, నీవు నాకు ఛాన్స్ ఇచ్చావా, వచ్చి నీతో మాట్లాడి రాస్తాను. నువ్వు నన్ను కనుక రావద్దన్నావు అనుకో, నీ గురించి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కనుక్కుని నా ఇష్టం వచ్చింది రాస్తాను అన్నాడు. ఈయన దైవ సేవకుడిగా ఎంత కక్ష, ఎంత కోపం, ఎంత ద్వేషం చూపించినా ప్రేమే చూపించి, నా జీవితం ఓపెన్ పుస్తకం, నా దగ్గర దాచుకోవడానికి ఏం లేదు, రా వచ్చి ఏం అడుగుతావో అడుగు నాయనా, నేను నీకు అన్నీ చెప్తాను అని అంటే వచ్చాడు. చాలా కఠినమైనటువంటి మాటలు ఉపయోగించాడు. బాగుందా వ్యాపారం, బాగుందా, సేవను పట్టుకుని వ్యాపారం అంటారు కొంతమంది, బాగుందా వ్యాపారం, బాగుందా, బాగా సంపాదిస్తున్నావా, ఇలాంటి మాటలు ఎన్నో గాయపరిచే మాటలు మాట్లాడినా కూడా ఆ సేవకుడు చాలా వాక్య ప్రకారము, చాలా సాత్వికంతో, భయముతోటి అతనికి ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పిన తర్వాత వెళ్ళిపోయి అతడు ఆర్టికల్ రాశాడు. ఆ న్యూస్ పేపర్ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఈ పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, ఈ సంఘానికి వస్తారు. వాళ్ళు ఫోన్ చేశారంట, పాస్టర్ వాడు నీ మీద ఎంత భయంకరమైనటువంటి ఆర్టికల్ రాశాడు తెలుసా, నీ మీద ఎంత ద్వేషాన్ని, ఎంత విషాన్ని చిమ్మాడు ఆర్టికల్లో, చాలా భయంకరంగా రాశాడనంటే ఈ పాస్టర్ గారు వెంటనే ఏం చేశాడు, శత్రువు దండెత్తినప్పుడు ఏం చేయాలి, ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే, రవ్వా నాకు నీవే దిక్కు, నేను అతన్ని ఆర్టికల్ రాయకుండా అడ్డుకోలేను, అది ప్రింట్ అవ్వకుండా అడ్డుకోలేను, నువ్వేం చేస్తావు చెయ్యి, నాకైతే వాగ్దానం ఇది అని అంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడంట. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే ఈ వాగ్దానం పట్టుకుని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు ఈ పాస్టర్ గారు. ఓ రోజు ఫోన్ చేశాడు, ఎవరు, ఈ జర్నలిస్ట్, శుక్రవారం ఫోన్ చేశాడు. ఏమనంటే, పాస్టర్ నన్ను ఉద్యోగంలోంచి పీకేసి, నేను రాసిన ఆర్టికల్ని ఖచ్చితంగా పేపర్లో ముద్రిస్తారు, అయితే ఆ ఆర్టికల్ని చెక్ చేసే బాధ్యత ఇంకోటి తీసుకో, ఏం జరుగుతుందో చూద్దాం అని ఫోన్ పెట్టేశాడంట. తర్వాత ఆదివారం పేపర్ ప్రింట్ అయింది, వచ్చి చూసేసరికల్లా తర్వాత ఎవరైతే ఆ ఆర్టికల్ రాయడానికి బాధ్యత తీసుకున్నారో ఆ పాతదాన్ని పూర్తిగా కొట్టేసి ఈయన గురించి చాలా గొప్పగా రాశాడట. శత్రువు నిన్ను పాడు చేయడానికి వచ్చిన వాడిని నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు వాడుకుంటాడు. ఈయన్ని బాధపరిచి ఈయన పరువంతా తీసేయడానికి వాడికి కంకణం కట్టుకుంటే వాడు అడిగిన పర్మిషన్ ఈయన్ని హెచ్చించడానికి దేవుడు వాడుకున్నాడు. దేవునికి పేపర్లో అసలు ఆర్టికలే వచ్చి ఉండేది కాదు, కానీ వీడే దానికి పర్మిషన్ అడిగాడు, కానీ ప్రింట్ అయ్యేసరికల్లా వీడికి ఉద్యోగము పోయింది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి తోడై ఉన్నాడు. నిన్ను విడువను ఎడబాయిని అన్నాడు. మీ జీవితంలో శత్రువు ఎవరో నాకు తెలీదు. నీ జీవితాన్ని నాశనం చేయడానికి, నీకు జయ జీవితం లేకుండా చేయడానికి ఎంత కంకణం కట్టుకున్నా శత్రువు, నువ్వు గనక దేవుని వెతికితే, నీవు గనక వెనక్కి తిరిగి దేవుడు ఎబెనేజర్ దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటే, నీవు గనక నీ బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకొని బహిర్గతం చేసి, నా వల్ల కాదయ్యా, నేను నీ వైపే చూస్తున్నాను, వేరే దిక్కు లేదయ్యా అని ఆయన వైపు చూస్తే, ప్రియులరా, నువ్వు స్తుతిస్తే, నువ్వు ఆరాధిస్తే ఆయన వెంటనే యుద్ధం మొదలెడతాడు.